మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్లో ఈరోజు సెషన్ మనకు వచ్చేసరికి అసలు తెలంగాణ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, తెలంగాణ నేమ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయ్యింది, అంటే ఏ విధంగా ఈ పేరు వచ్చిందనే ఒక అంశం గురించి ఈరోజు సెషన్లో మనం క్లియర్గా చర్చించుకోబోతున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ ఏంటి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రివర్ సిస్టమ్ ఏంటని కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలంగాణకు సంబంధించి ఈ యొక్క సెషన్లో మనం క్లియర్గా చర్చించుకుంటాం. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇలా పూర్తి స్థాయి కోర్సెస్ అన్నీ కూడా మీకు తెలుగు వన్ అకాడమీలో అందుబాటులో ఉంటాయి. ఇంకెవరైతే తెలుగు వన్ అకాడమీని సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీకు మిగతా క్లాసులకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే పక్కనే మీకు బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం చర్చించుకోబోయే టాపిక్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూవ్మెంట్. మరి యొక్క తెలంగాణ మూవ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ మనం తీసుకుంటున్నాం. ఈ యొక్క తెలంగాణ మూవ్మెంట్ వచ్చేసరికి మనకు పూర్తి స్థాయిలో 1948 నుంచి, ఎప్పటి నుంచి అండి, 1948 నుంచి 2014 స్టేట్ ఫార్మేషన్ వరకు, అప్ టు స్టేట్ ఫార్మేషన్ వరకు మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్ను మనం చర్చిస్తాం. ఫస్ట్ తెలంగాణ నేమ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందో మనకు తెలియాలి. తెలంగాణ నేమ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందో మనకు తెలియాలి. మరలా ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందంటే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏన్షియంట్ పీరియడ్లో ఉన్నటువంటి కొన్ని గ్రంథాల ద్వారా చూసుకున్నట్టయితే మనకు మార్కండేయ పురాణం ఏంటంటే సార్, మనకు మార్కండేయ పురాణం, అదేవిధంగా వాయు పురాణం, వీటిల్లో తెలంగాణ అంటే త్రిలింగ దేశానికి సంబంధించినటువంటి, దేనికి సంబంధించినటువంటి త్రిలింగ దేశ ప్రస్తావన ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఎక్కడ వాయు పురాణంలో కానీ మార్కండేయ పురాణంలో దేనికి ఏ వర్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నది అంటే త్రిలింగ దేశ, త్రిలింగ దేశ అనే ఒక వర్డ్ అనేది మనకు అక్కడ ఉన్నది. అసలు త్రిలింగ దేశ, ఇక మార్కండేయ పురాణం అదేవిధంగా వాయు పురాణమే కాకుండా నన్నయ్య రాసినటువంటి, ఎవరండి, నన్నయ్య రాసినటువంటి మనకు ఆది పర్వం, ఆది పర్వ అంటాం మనం. హూ రోట్? నన్నయ్య. నన్నయ్య రాసినటువంటి ఒక ఆది పర్వాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకు త్రిలింగ దేశ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకటే కాదు, మనకు కాకతీయ ప్రతాపరుద్రుడి యొక్క కాకతీయ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి అయినటువంటి, తన యొక్క సంస్థానం యొక్క ఆస్థాన కవి అయినటువంటి విద్యానాథుడు. ఎవరు? హూ ఇస్ విద్యానాథుడు. విద్యానాథ యొక్క రచనల్లో కూడా మనకు త్రిలింగ దేశానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఇవ్వడం జరిగింది. దేనికి సంబంధించినటువంటి ప్రస్తావన ఇవ్వడం జరిగింది? త్రిలింగ దేశానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఇవ్వడం జరిగింది. ఈ యొక్క త్రిలింగ నేమే మనకు మారుతున్నటువంటి క్రమంలో త్రిలింగ అనే ఒక నేమ్ మీదకి వెళ్ళి మనకు తిలింగ ఒక నేమే ఇట్స్ కమ్స్ అండర్ యాజ్ ఫైనల్లీ తెలంగాణ. ఫైనల్గా తెలంగాణ అనే ఒక నేమ్ అనేది మనకు ఈ విధంగా వచ్చిందని మనకు యొక్క గ్రంథాల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. సరే, మనం అప్పటి నుంచి త్రిలింగ అని చర్చించుకుంటున్నాం. అసలు వాట్ ఈజ్ త్రిలింగ? అసలు త్రిలింగ అంటే ఏంటి? త్రిలింగ అంటే ఏంటో మనకు తెలియాలి. త్రిలింగ మీన్స్ 3+ లింగ. 3+ లింగ మీన్స్ అంటే 3 అంటే అందరికీ తెలుసు. 3 మీన్స్ నంబర్ 3. లింగ మీన్ శివా టెంపుల్స్, ది ఫేమస్ శివా టెంపుల్స్. అంటే 3 శైవ క్షేత్రాలు అంటాం మనం తెలుగులో. 3 శైవ క్షేత్రాలు, శివా టెంపుల్స్. మనకు ఏన్షియంట్ టైంలో ఉన్నటువంటి శివా టెంపుల్స్, ఫేమస్ 3 టెంపుల్స్. ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం మనకు ఈ యొక్క 3 ఫేమస్ శివా టెంపుల్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఏరియాని మనం జాగ్రఫికల్ ఏరియా వైజ్గా మనం చూసుకుంటే దాన్ని త్రిలింగ దేశం అంటూ మనకు నన్నయ్య రాసినటువంటి ఆదిపర్వ్. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి అయినటువంటి తన యొక్క
సంస్థానం యొక్క ఆస్థాన కవైనటువంటి విద్యానాథుడు రాసినటువంటి మనకు రచనల్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి అప్పటి నుంచి మనం ట్రిలింగ అంటున్నాం, చాలాసేపు నుంచి ట్రిలింగ అనే ఒక అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. మరి ఆ యొక్క ఫేమస్ 3 శివ టెంపుల్స్ ఏంటి? ఆ యొక్క ఫేమస్ అయినటువంటి 3 శివ టెంపుల్స్ ఏంటి? వన్ ఈజ్ కాళేశ్వరం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్ ఇన్ తెలంగాణ. ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇమేజ్లో. ఇక్కడ మీకు ఇది ఓల్డ్ డిస్టిక్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ తెలంగాణలోని జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్. విచ్ డిస్టిక్? జయశంకర్. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్. జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్లోని కాళేశ్వరము. ఏంటండి? జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్లోని కాళేశ్వరం టెంపుల్ విచ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ అంటాడు. అప్పుడు మీరు చాలామంది కరీంనగర్ అని ఆన్సర్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో డీసెంట్రలైజేషన్లో భాగంగా జిల్లాలు అనేది పునర్విభజన జరిగింది. సో నా కాళేశ్వరం టెంపుల్ ఇన్ విచ్ డిస్టిక్? జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్. చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో చాలామంది రాంగ్ ఆన్సర్ చేశారు. అదేవిధంగా వన్ మోర్ టెంపుల్ ఈ శ్రీశైలం. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, ఇక్కడ కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం. అదేవిధంగా మనకు ఈస్ట్ గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు. ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని ద్రాక్షారామం. అంటే యొక్క 3 శివ టెంపుల్స్ మిడిల్స్లో ఉన్నటువంటి ప్రాంతం మనకు త్రిలింగ దేశం, ఫార్మలీ వి నోన్ యాజ్ త్రిలింగ దేశ. ఏంటండి? త్రిలింగ దేశ. ఈ యొక్క త్రిలింగ దేశనే మనకు రాను రాను త్రిలింగ, తెలింగ అనే ఒక పేరు మీదకి వెళ్ళి మనకు తెలంగాణ నేమ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి తెలంగాణ పేరు అనేది ఇక్కడ నుంచి వచ్చిందంటూ మనకు ఒక ఆధారం. ఇది ఒకటే కాకుండా మనకు ఏన్షియంట్లో ఉన్నటువంటి మనకు ప్రధానంగా చూసుకుంటే మనకు తేలివాహ రివర్. మరి తేలివాహ రివర్, కానీ తేలివాహ నేమ్ మీరు ఎప్పుడు వినుండరు. ఏన్షియంట్ టైంలో మనకంటే ప్రాచీన కాలంలో మనకు తేలివాహ నదిని ప్రస్తుతం మనము ఏమని పిలుస్తున్నామంటే ప్రజెంట్ మనం గోదావరి రివర్ అని పిలుస్తున్నాం. ప్రజెంట్ వి కాల్డ్ యాజ్ ఏ గోదావరి. ఏన్షియంట్ టైంలో వచ్చేసరికి మనకు తేలివాహ రివర్, అదేవిధంగా ప్రజెంట్ వి గోదావరి నది. ఈ యొక్క తేలివాహ నది కంప్లీట్గా ఫ్లో అయ్యేది ఏ ఏరియా నుంచి అంటే మీకు ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను. సో మనకి ఇక్కడ తేలివాహ రివర్ వచ్చేసరికి మనకు ఈ విధంగా ఎంటర్ అయ్యి ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క కంప్లీట్గా తెలంగాణ గుండాగా ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ యొక్క తేలివాహ రివర్ నేమ్ మీదకి వెళ్ళి మనకు కూడా తెలంగాణ నేమ్ వచ్చిందంటూ కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. వచ్చేసరికి ఈ యొక్క నేమ్ అనేది ఇక్కడి నుంచి కూడా ఈ విధంగా వచ్చిందంటూ కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మరి అదేవిధంగా మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది తెలంగాణ నేమ్ ఎలా వచ్చింది. మరి ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిందే ఈ తెలంగాణ మూమెంట్. మరి తెలంగాణ మూమెంట్ మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఉద్యమాన్ని చదవాలంటే మనకు కొంచెం జాగ్రఫికల్ కండిషన్స్ కూడా ఐడియా ఉండాలి. జాగ్రఫికల్ కండిషన్స్ కూడా వీ షుడ్ నో కంపల్సరీ అబౌట్ జాగ్రఫికల్ కండిషన్స్. తెలంగాణ ఇట్స్ జాగ్రఫికల్ కండిషన్స్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి తెలిస్తేనే ఎందుకు సార్ మనం చదివేది ఉద్యమ చరిత్ర సబ్జెక్టు, మరి మనకు జాగ్రఫికల్ కండిషన్స్ తెలియాల్సినటువంటి అవసరం ఏంటి? సో తెలంగాణకు సంబంధించి ఇట్స్ జాగ్రఫికల్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ కమింగ్ టు ఎప్పటి నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది? తెలంగాణ అనేది June 2, 2014లో మనకు తెలంగాణ న్యూ స్టేట్ అనేది ఇండియా నుంచి మనకు ఇండియాలో భారతదేశంలో కొత్త స్టేట్ అనేది 29th స్టేట్గా, ఎన్నో స్టేట్ అండి నంబర్ 29th స్టేట్గా ఇండియాలోనే ఏర్పాటైనటువంటిది ఏ రాష్ట్రం అండి? తెలంగాణ రాష్ట్రం. ఏ ఇయర్లో? June 2, 2014 ఏర్పడింది. మరి ఏంటి 29వ రాష్ట్రం 29th స్టేట్ అని చెప్తున్నాం? ప్రజెంట్ 28th స్టేట్. ప్రజెంట్ వి కాల్డ్ యాజ్ ఓన్లీ 28th స్టేట్. వై? హౌ? ఇట్లా చేంజ్ అయిందని మీకు ఇట్లా మీరు 28th అని ఎందుకు అంటున్నా? హౌ ఇట్ చేంజ్
అంటే మనకు అంతకుముందు ఏర్పడినటువంటి జమ్మూ కాశ్మీర్ అనే ఒక స్టేట్కు దీని యొక్క స్టేట్కి సంబంధించిన స్టేటస్ అనేది తీసేశారు. సో ముందే ఫామ్ అయినటువంటి జమ్మూ కాశ్మీర్ స్టేటస్ అనేది కోల్పోయింది కాబట్టి ఒక ర్యాంక్ అనేది డౌన్కి వెళ్ళింది. మరి తెలంగాణ, సో ఇప్పుడు 29th స్టేట్గా ఫామ్ అయినటువంటి తెలంగాణ నవ్ ఇండియన్ యూనియన్లో ఎన్నవ ప్లేస్ అంటే 28th ప్లేస్లో ఉంది. ఎన్నవ ప్లేస్లో ఉంది? 28th ప్లేస్లో ఉంది. మరి అదేవిధంగా తెలంగాణ యొక్క వాట్ ఈస్ తెలంగాణ జాగ్రఫికల్ ఏరియా ఎంత? హౌ మచ్ తెలంగాణ జాగ్రఫికల్ ఏరియా అంటే మనకి ఇక్కడ 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్. ఎంత? 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భారతదేశంలోనే మనకు ఎన్నో ర్యాంకులు ఉందంటే 11th ర్యాంకులో ఉంది. ఎన్నో ర్యాంకులు ఉందండి? 11th ర్యాంకులో ఇండియా. దేని వైజ్గా? జాగ్రఫికల్ ఏరియా వైజ్గా. దేని వైజ్గా? జాగ్రఫికల్ ఏరియా వైజ్గా తెలంగాణ ర్యాంక్ ఎంత అంటే 11th ర్యాంక్. సార్ నా బుక్లో 12th ర్యాంక్ ఉందని మీకు అందరికీ డౌట్ ఉంటుంది. చాలా పుస్తకాల్లో, చాలా బుక్స్లో మీకు 12th ర్యాంక్ అని ఉంటుంది. ఎందుకు 12th ర్యాంక్ ఉంది అంటే ఇందాకనే చెప్పాను, ప్రీవియస్ అవి ఓల్డ్ బుక్స్ మీ దగ్గర ఉన్నవి. అక్కడ మీకు ఆ ఓల్డ్ బుక్స్లో మీకు అప్పుడు జమ్మూ కాశ్మీర్ని కూడా కలుపుకున్నారు కాబట్టి ఆ యొక్క బుక్స్లో మీకు జమ్మూ కాశ్మీర్ని కూడా యాడ్ చేసి ఉంటుంది కాబట్టి మనకు తెలంగాణ అనేది అప్పుడు 12th ర్యాంక్లో ఉంది. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది స్టేట్ కాదు కాబట్టి మనం ఒక ర్యాంక్ డౌన్ అయ్యాం. అంటే 12th ప్లేస్లో జాగ్రఫికల్ ఏరియా వైజ్గా ఇండియాలోనే 12th ప్లేస్లో ఉన్నటువంటి తెలంగాణ అనేది 11th ప్లేస్కి రావడం జరిగింది. ఈ టాపిక్స్ అన్నీ మీకు ఉద్యమ చరిత్ర టాపిక్స్తో పాటు అదేవిధంగా మీకు జాగ్రఫీలో ఇంకా క్లియర్గా చర్చించుకోవడం జరుగుతుంది. పార్ట్ మీకు క్లియర్గా మెన్షన్ చేసిరా సిలబస్ షీట్లోనే ఐడియా ఆఫ్ తెలంగాణ అండ్ జాగ్రఫికల్ కండిషన్స్ అని కూడా మనకు క్వశ్చన్ అడిగాడు. సో కంపల్సరీ వీ షుడ్ నో అబౌట్ ఐడియా ఆఫ్ తెలంగాణ అనే ఒక పార్ట్లో భాగంగా ఈ యొక్క టాపిక్ను మనం చర్చించుకుంటున్నాం. అంటే మన సిలబస్ షీట్ను బేస్ చేసుకొని రెగ్యులర్గా మనకు ఈ యొక్క తెలుగు 1లో క్లాసెస్ ఉంటుంటాయి. మరి అదేవిధంగా తెలంగాణ ఎక్కడ లొకేట్ అయిందంటే ఇండియాలో సౌత్ ఇండియాలోని ప్రధానంగా చూసుకుంటే దక్కన్ ప్లాటూ. ఏంటండి? తెలంగాణ అనేది మనకు సౌత్ ఇండియన్ స్ప్రెడ్ ఇన్ దక్కన్ ప్లాటూలోని మనకు గోండ్వానా రాక్స్ పైన మనకు లొకేషన్ అయి ఉన్నటువంటి ఏరియా ఏంటంటే తెలంగాణ ఏరియా. మరి గోండ్వానా అంటే మనకు గోండ్వానా రాక్స్ అంటే ఏంటంటే గోండ్వానా పర్వత ప్రాంతం. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి దీన్ని. మరి అదేవిధంగా తెలంగాణ కల్చర్ వచ్చేసరికి మిక్స్డ్ కల్చర్ ఉంటుందండి. తెలంగాణ కల్చర్ వచ్చేసరికి మనకు మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. అంటే వాట్ ఈజ్ మిక్స్డ్ కల్చర్ అంటే కాంపోజ్డ్ కల్చర్ అంటూ ఉంటాము. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్ అనేది చాలా డిఫరెంట్ అయినటువంటి కల్చర్. ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు తెలంగాణ ఏరియాని మనం గంగా జమున తహజీబ్ అంటుంటాం. అంటే అనేక ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హక్కున చేర్చుకునేటువంటి ప్రాంతము తెలంగాణ ప్రాంతము. అందులో ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతము. ఇక్కడ అనేక మంది మనకు మరాఠ్వాడా నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి, గుజరాతీలు, బెంగాలీలు వీళ్ళు ఇక్కడే కాకుండా ఇట్లా మద్రాసీలు వీళ్ళే కాకుండా ఇతర ఫారినర్స్ కూడా వచ్చి సెటిల్ అయ్యేటువంటి ఏరియా ఏంటి అంటే మనకు ఇండియాలో మెయిన్ సిటీస్లో హైదరాబాద్ ఉంది కాబట్టి దీన్ని మనకి మిశ్రమ సంస్కృతి. ఇది ఒక్కటే కాదు, తెలంగాణలో డిఫరెంట్ ట్రైబ్స్ కూడా మనకు డిఫరెంట్ ట్రైబ్స్ కూడా మనకు చాలా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో యొక్క ట్రైబ్స్ యొక్క కల్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రూరల్ ఏరియాస్కి వెళ్ళినట్టయితే మనకు అక్కడ మతభేదాలు ఎక్కువగా కనిపించవు. మనకు ఏంటంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో మనకు మొహర్రం అనే ఒక ఫెస్టివల్ ఉంటుందండి. ఏ ఫెస్టివల్? మొహర్రం అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది. అందరికీ మొహర్రం పండుగ అంటే తెలుసు, పీర్ల పండుగ అంటుంటాం. ఏం పండుగ అంటుంటామండి? పీర్ల పండుగ. మరి చాలామంది మనం సెలబ్రేట్ చేసుకుంటాం పీర్ల పండుగ అంటూ. తెలంగాణలో ఉన్నట్టు స్పెషాలిటీ ఏంటంటే ఇది మహమ్మదీ అంటే ముస్లింకి సంబంధించిన ఫెస్టివల్ అయినప్పటికీ కూడా మనకు తెలంగాణ రూరల్ ఏరియాస్లో ప్రధానంగా చూసుకుంటే హిందూ ముస్లింలు అత్యధికంగా పాల్గొంటారు. కానీ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పీర్ల పండుగను మనం చాలా ఫెస్టివల్గా చాలా ఘనంగా జరుపుతూ ఉంటాము. చాలా
బాగా సెలబ్రేట్ చేస్తుంటాము. వీటిని మనం సంతాప దినాలు అంటాము. ఏమంటామండి మనము? వీటిని సంతాప దినాలు అంటాము. అసలు దీని స్టోరీ వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. మనకు తెలంగాణ కల్చర్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఈ యొక్క సబ్జెక్ట్లో భాగంగా మనకు అక్కడ క్లియర్గా తెలుసుకుంటాం. ఏంటి కర్బూలా యుద్ధం ఎందుకు జరిగింది, అక్కడ ఉన్నటువంటి సంతాప దినాలు ఏంటి అనే ఒక అంశానికి సంబంధించి మనం ఆ యొక్క క్లాస్లో మళ్ళీ మనం కూడా చర్చించుకుంటాం. సో అందుకోసమే తెలంగాణ సంస్కృతి అనేది చాలా మిక్స్డ్ కల్చర్ అంటుంటాం. ఇందాక చెప్పాను కదా, తెలంగాణ సంస్కృతి అనేది చాలా మిక్స్డ్ కల్చర్. ఎక్కడి నుంచి వచ్చినా సరే ప్రపంచ నలుమూలల నుంచి తెలంగాణ ఏరియా వి కాల్డ్ యాజ్ ఏ మినీ ఇండియాగా పిలుచుకుంటాం. అంటే భారతదేశంలోని ప్రతి స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మనకు ప్రధానంగా తెలంగాణ ఏరియాలోని హైదరాబాద్లో, అదేవిధంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది వస్తూ ఉంటారు. జస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నట్టయితే హైమన్ డార్ఫ్ ఎక్కడి నుంచో వచ్చాడు. ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలోని గూడాల్లో నివసించినటువంటి వ్యక్తి హైమన్ డార్ఫ్. ఇట్లా అనేక మంది కూడా వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఉంటుంటారు. అందుకోసమే తెలంగాణ కల్చర్ అనేది మిక్స్డ్ కల్చర్ అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటామంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్. అంటే తెలంగాణ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటుంటాం. ఒక భూ పరివేష్టిత రాష్ట్రం అంటుంటాం. అంటే కంప్లీట్గా ల్యాండ్ తోటి లాక్ అయినటువంటి, అంటే ఏ విధమైనటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ కానీ లేదంటే ఏదైనా సముద్రంతో కానీ సంబంధం లేనటువంటి ఏ స్టేట్ మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటుంటాం. దాన్ని మనం భూ పరివేష్టిత రాష్ట్రం. అంటే ఆ స్టేట్కు ఎటు సైడ్ నుంచి అయినా సరే ఒక ఇంటర్నేషనల్ బార్డర్ కానీ, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైనా సీ తోటి, ఏదైనా సముద్రంతో సంబంధం లేనట్టయితే దాన్ని మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటుంటాం. మరి సో తెలంగాణ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అవుతుందా? అవుతుంది. ఎట్లా అంటే మనకు తెలంగాణకు ఈస్ట్ సైడు సౌత్ సైడ్ వచ్చేసరికి ఉన్నటువంటి స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఇక్కడ మీకు ఇమేజెస్లో కూడా చెప్తున్నాను. తెలంగాణకు ఈస్ట్ సైడ్ సౌత్ సైడ్ వచ్చినటువంటిది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈస్ట్ సైడు మనకు సౌత్ సైడ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు నార్త్ సైడ్ నార్త్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి మహారాష్ట్ర ఉంటుంది. నార్త్ వెస్ట్ సైడ్ ఇక్కడ మీకు ఇక్కడ ఇమేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఏరియా మొత్తం మనకు మహారాష్ట్ర ఏరియా అంటాం. అదేవిధంగా మనకు వెస్ట్ సైడు సౌత్ వెస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే కర్ణాటక ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు కర్ణాటక అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు కర్ణాటక స్టేట్ ఉంటుంది. ఇక్కడ తెలంగాణకు చూడండి, అందుకోసం మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటాం. ఇటు సైడ్ మహారాష్ట్ర ఉంది. మరి ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటే ఇందాక కూడా చెప్పుకోవడం జరిగింది, ఏంటి భూ పరివేష్టిత రాష్ట్రము, కంప్లీట్గా ఏ ఇంటర్నేషనల్ బార్డర్ షేర్ చేసుకోకున్నా, అదేవిధంగా ఏ ఒక్క సీని కూడా మనకు షేర్ లేనట్టయితే దాన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటుంటాం. మరి ఇంకోటి ఏంటి సార్, మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇంకో సైడ్ మనకు ఏ రాష్ట్రం ఉందని మనకు నార్త్ ఈస్ట్ సైడ్ మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా మనకు ఛత్తీస్గఢ్ సైడ్ ఎట్ సైడ్ లొకేట్ అయ్యింది తెలంగాణకు అంటే నార్త్ ఈస్ట్ సైడ్ ఛత్తీస్గఢ్ స్టేట్ అనేది మనకు ఉన్నటువంటి పరిస్థితి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పండి, తెలంగాణ అనేది ల్యాండ్ లాక్డ్ స్టేటా కాదా? ఒక సైడ్ మహారాష్ట్ర, వన్ మోర్ సైడ్ కర్ణాటక, అనదర్ సైడ్ ఆంధ్రప్రదేశ్, అనదర్ సైడ్ ఛత్తీస్గఢ్. చాలామంది బుక్స్లో కూడా ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఒరిస్సా రాష్ట్రం అని కూడా చాలా బుక్స్లో రాసి ఉంటుంది. దీన్ని మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే పోలవరం ముంపు గ్రామాల్లోని 7 మండల్స్ను, ఎన్ని మండల్స్ అండి? 7 మండల్స్ను మనకు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడంతో ఒరిస్సాతోటి బార్డర్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది కోల్పోవడం జరిగింది. ఒరిస్సాతోటి బార్డర్ అనేది మనకు ఒరిస్సాతోటి మనం బార్డర్ అనేది లాస్ అయ్యాము. పోలవరం ముంపు మండలాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం ద్వారా మనం బార్డర్లు అనేది లాస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడి వరకు అందరికి క్లియరా? క్లియర్ కదా? మనకు తెలంగాణ వచ్చేసరికి మనకు 480 మీటర్స్ టు 600 అబోవ్ సీ లెవెల్ అండి. తెలంగాణ సీ లెవెల్ ఏంటి? 480 మీటర్స్ టు 600 మీటర్స్ అబోవ్ సీ లెవెల్. అంటే సముద్ర మట్టం నుంచి, తెలుగులో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న చూడండి, సముద్ర మట్టం నుంచి
తెలంగాణ ఎన్ని మీటర్ల ఎత్తులో ఉందని చెప్తున్నారు ఇక్కడ మనకు 480 మీటర్స్ నుంచి 600 మీటర్స్ వరకు ఎబో సీ లెవెల్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే తెలంగాణ స్టేట్. తెలంగాణలో ఉన్నటువంటి నల్లమల హిల్స్, ది నల్లమల హిల్స్ పార్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్లో భాగంగా మనకు నల్లమల హిల్స్ స్ప్రెడ్ ఓవర్ ది నాగర్ కర్నూల్ డిస్టిక్. ఏ డిస్టిక్లో భాగంగా ఉన్నాయి మనకు నల్లమల హిల్స్ అనేది ఈస్టర్న్ ఘాట్స్లో పార్ట్గా మనకు నాగర్ కర్నూల్ డిస్టిక్లో లొకేట్ అయినటువంటి పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, తెలంగాణలో డిఫరెంట్ ఏరియాస్లో చాలా వరకు హిల్స్ ఉన్నాయి, మెనీ హిల్స్ ఉన్నాయి. అందులో భాగంగా మనకు ప్రధానంగా కొన్ని ఇంపార్టెంట్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఎగ్జామ్స్ వైజ్గా చూసుకుంటే ఆదిలాబాద్ డిస్టిక్లో సత్నాల హిల్స్ అనేది మనకు ఇంపార్టెంట్. ఏంటండి ఆదిలాబాద్ డిస్టిక్లో సత్నాల హిల్స్. అదేవిధంగా మనకు నిర్మల్ డిస్టిక్లో చూసుకుంటే నిర్మల్ కొండలు, అదేవిధంగా మహబూబ్ ఘాట్స్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నిర్మల్ కొండలు, అదేవిధంగా మహబూబ్ ఘాట్స్ అనేది మనకు ఇంకొకటి. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసరికి మనకి ఇక్కడ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్. సరే, ఈ డిస్టిక్ నేమ్స్ అన్ని కొత్తగా ఉన్నాయి, ఏంటంటే అన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి. కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్లో లొకేట్ అయినటువంటి హిల్స్ ఏంటంటే మనకు సిర్పూర్ కొండలు, ఇంకొకటి కెరీమెరీ అనేది ఎవరైతే విజిట్ చేయలేదో విజిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మిగతా హిల్స్ వచ్చేసరికి మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే రాఖీ కొండలు జగిత్యాల డిస్టిక్లో. ఏంటండి రాఖీ కొండలు లొకేటెడ్ ఇన్ జగిత్యాల డిస్టిక్. అదేవిధంగా మనకు కందకల్ హిల్స్ వచ్చేసరికి హన్మకొండలో, అదేవిధంగా కనిగిరి హిల్స్ వచ్చేసరికి ఖమ్మం డిస్టిక్లో, అదేవిధంగా పాపికొండలు లొకేటెడ్ ఇన్ కొత్తగూడెం డిస్టిక్. చాలా ఇంపార్టెంట్ అండి పాపికొండలు. మీకు ఇక్కడ ఇమేజ్లో కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సీనరీస్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీటిని ఏమంటాం, ఈ హిల్స్ని మనం ఏమన్నాం, పాపికొండలు అన్నాం. తెలంగాణలో విచ్ డిస్టిక్లో ఇవి లొకేట్ అయి ఉన్నాయంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి. అదేవిధంగా ఎక్కడి వరకు మనకు జాగ్రఫికల్ ఏరియా వైజ్గా ఆక్యుపై చేయబడ్డాయి అంటే టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా మనకు ఈ యొక్క పాపికొండలను ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ ఇక్కడ ఇమేజ్లో క్లియర్గా కనిపిస్తుంది పాపికొండలు. మరి రేపు ఇంకా క్వశ్చన్ డెప్త్కి వెళ్తే ఈ రివర్ ఏంటి మీకు అందరికీ కనిపిస్తుంది కదా, అంటే ఇది గోదావరి రివర్. అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే పాపికొండలు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో లొకేట్ అయి ఉంది. ఇంకోటి వచ్చేసరికి మనకు ఆమ్రాబాద్ హిల్స్, ఇందాకనే చెప్పుకోవడం జరిగింది, మనకు నాగర్ కర్నూల్ డిస్టిక్. అదేవిధంగా షాబాద్ అండ్ అనంతగిరి హిల్స్ వచ్చేసరికి వికారాబాద్లో ఉంది. షాబాద్ అండ్ అనంతగిరి హిల్స్ అందరికీ తెలుసు. అనంతగిరి హిల్స్ ఇక్కడ మీకు క్లియర్గా కూడా కనిపిస్తుంది. అనంతగిరి హిల్స్లో మనకు రేపు ఎగ్జామ్లో అడిగితే అనంతగిరి హిల్స్ నుంచి ఆర్జిన్ అయ్యేటువంటి రివర్ ఏంటి అని అడుగుతాడు మనకు. ఏ రివర్ అండి, మూసీ అని ఒక రివర్ ఇక్కడ నుంచి ఆర్జిన్ అవుతుంటుంది. మరి ఇప్పుడు అందరికీ తెలుసు మూసీ అంటే మురికి నది అంటుంటారు, మురికి నది కాదు, దాని పేరు మూసీ. మరి మూసీ నది ఎక్కడి నుంచి ఆర్జిన్ అవుతుందంటే మనకు ఈ యొక్క వికారాబాద్ డిస్టిక్లోని అనంతగిరి హిల్స్ నుంచి ఆర్జిన్ అవుతుంది. దీనికి ఏన్షియంట్ టైంలో ఉన్నటువంటి అనదర్ నేమ్ ఏంటేసరికి మనకు ముచ్చుకుంద రివర్ అంటాం. ఏమంటామండి, ముచ్చుకుంద రివర్ అంటుంటాము. మరి ఇంకా క్వశ్చన్ డెప్త్గా వెళ్తే ఏమంటారంటే మనకు పేదవాడి ఊటీ, పూర్ మెన్ ఊటీ అని దేన్ని పిలుస్తారు తెలంగాణలో అంటే వికారాబాద్ను. మరి మీరు డబ్బులు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఊటీకి వెళ్ళలేకపోతే ఈ యొక్క ఊటీకి వెళ్ళొచ్చు. అంటే పూర్ మెన్ ఊటీ ఏంటి తెలంగాణలో అంటే వికారాబాద్లో ఉన్నటువంటి అనంతగిరి హిల్స్. ఇంకొక ఫేమస్ ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి టెంపుల్ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా మనకు ఇక్కడ లొకేట్ అయి ఉన్నది. అదేవిధంగా మనకు షాబాద్ హిల్స్, ఇది కూడా వికారాబాద్లో. మనకు బ్లూ లైమ్ స్టోన్ అయినటువంటి బ్లూ లైమ్ స్టోన్, ఇది ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్గా ఫేమస్ అయినటువంటి స్లాబ్స్. బ్లూ లైమ్ తోటి మనకు ఉండేటువంటి బ్లూ లైమ్ స్టోన్ తోటి తయారైనటువంటి స్లాబ్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. వరల్డ్ వైజ్ ఫేమస్ అయినటువంటి ఈ యొక్క షాబాద్ హిల్స్. అదేవిధంగా మనకు సిర్నపల్లి కొండలు కానీ రాతి కొండలు కానీ నిజామాబాద్ కామారెడ్డి డిస్టిక్లో. అదేవిధంగా మనకు పెద్దపల్లి జిల్లాలో రామగిరి హిల్స్. ఈ రామగిరి హిల్స్ అనేది చూడండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది పెద్దపల్లి డిస్టిక్లో లొకేట్ అయి ఉంది. ఇది ఆయుర్వేద వనమూలికలకు ప్రసిద్ధి. దేనికి ప్రసిద్ధి? ప్రీవియస్ గ్రూప్ 2 క్వశ్చన్.
ఆయుర్వేద వనమూలికలకు ప్రసిద్ధి అయినటువంటి కొండలు ఏంటంటే, మరి అప్పుడు కరీంనగర్ అని ఆన్సర్ చేసిర్రు, ఇప్పుడు చేంజ్ అయింది కాబట్టి పెద్దపల్లి అని ఆన్సర్ చేయాలి. పెద్దపల్లి అని ఆన్సర్ చేయాలి. ఆయుర్వేద వనమూలికలకు సంబంధించినటువంటి. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న చూడండి, ఈ రివర్ వచ్చేసరికి ఇటు సైడ్ ఒక్కొక్క సైడ్, వన్ సైడ్ వచ్చేసరికి మీకు గోదావరి వెళ్తుంది, ఇటు నుంచి మీకు దీనికి మానేరు కలుస్తుంది. మనకు ఈ యొక్క లొకేషన్ అనేది ఇక్కడ నుంచి కూడా చూస్తే మనకు ఇక్కడ నుంచి క్లియర్గా ఏ ఏ నదుల యొక్క సంగమం కనిపిస్తుంది. సంగమం అంటే ఏ యొక్క నదులు మిక్స్ అయ్యేటువంటి ప్లేస్ కనిపిస్తుంది అంటే మానేరు, గోదావరి నదులు. అదేవిధంగా మనకు పాండవుల గుట్టలు ఏ డిస్టిక్లో లొకేట్ అయినాయి అంటే జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్. అదేవిధంగా భువనగిరి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకు యాదాద్రి డిస్టిక్లో లొకేట్ అయి ఉన్నాయి. అదేవిధంగా నందికొండ, నల్లగొండ డిస్టిక్లో. జాగ్రత్త హింట్ కూడా చూసుకోండి, రేపు ఎగ్జామ్లో నందికొండ హిల్స్ ఏ డిస్టిక్లో ఉన్నాయంటే నల్గొండ. నందికొండ, నల్గొండ, ఇట్లా హింట్, కొండ, నల్గొండ, ఇట్లా హింట్స్ కూడా మీరు చూసుకోవాలి. కోయిల్ హిల్స్ వచ్చేసరికి కోయిల్ గుట్టలు అంటుంటాం, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో. అదేవిధంగా లక్ష్మీదేవి కొండలు వచ్చేసరికి మనకు సిద్దిపేట జిల్లాలో లొకేట్ అయి ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఈ యొక్క హిల్స్ గురించి ఇప్పటివరకు మనం తెలంగాణ నేమ్ ఏ విధంగా ఆరిజిన్ అయిందో చెప్పుకున్నాం, తెలంగాణ యొక్క జాగ్రఫికల్ కండిషన్స్ చెప్పుకున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి హిల్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇట్లా రెగ్యులర్గా పూర్తి స్థాయి టాపిక్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా తెలుగు వన్ అకాడమీలో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.